హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెళ్లికానికి సంబంధించి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి అయితే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మనకు ఈ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది అప్లై చేసిన వాళ్ళు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి మన మంత్రి కొడాలి నాని గారు అయితే మనకు డిసెంబర్ 21 పట్టాల పంపిణీ అయితే చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేసి అయితే క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నిన్న ఒక ప్రోగ్రాంలో మనకు సీఎం గారు అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మనకు వచ్చే ఏడాది నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అనేసి అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మనకు చాలామంది అయితే ఈ పెళ్లి కానుకకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలన్నమాట. మనకు జనవరి నుంచి అయితే ఈ పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో అమలు అయితే చేస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనము ఈ పెళ్లి కానుకకు సంబంధించి మీ స్టేటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ పథకానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పథకం కింద ఏంటంటే ముఖ్యంగా ఈ పథకము ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే మనకు పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే మెప్మా కార్యాలయాల్లో మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మండలాల్లో మనకు విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు మండల సమాఖ్య వాళ్ళ దగ్గర మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకు ఈ వివాహానికి ముందు అధికారులందరూ కూడా మనకు క్షేత్రస్థాయిలో అయితే మనము నమోదు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో అయితే పరిశీలించడం జరుగుతుంది. అలాగే మనకు పెళ్లి కుమార్తెకు వివాహానికి ముందే ఏంటంటే పెళ్లి కుమార్తె అకౌంట్లో మనకు 20% అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. మిగిలిన అమౌంట్ ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత మనకు వివాహ ధృవీకరణ పత్రం అనేది ఇస్తారు. అప్పుడు మనకు మిగిలిన అమౌంట్ 80% అమౌంట్ అనేది మనకు పడడం జరుగుతుందన్నమాట. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకు వధువు వరుడు ఇద్దరు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి. అలాగే ప్రజా సాధికార సర్వే ఉంది, ప్రజా సాధికార సర్వేలో మనకు నమోదై ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రజా సాధికార సర్వే లేదు, మనకు ఓన్లీ పల్స్ సర్వే అనేది ఉందన్నమాట. సో ప్రజా సాధికార సర్వే లేదు, ఈకేవైసీ మాత్రమే చేస్తున్నారనమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే వధువు వరుడు కూడా ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళై ఉండాలి. అలాగే ఇద్దరికి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి. మనకు తప్పనిసరిగా వధువుకైతే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఉండాలి. మనకు వివాహ తేదీ నాటికి వధువుకైతే పెళ్లి కుమార్తెకైతే 18 సంవత్సరాలు, పెళ్లి కుమారుడికైతే 21 సంవత్సరాలు అనేది పూర్తయి ఉండాలి. మనకు కేవలం ఫస్ట్ టైం పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. మనకు పెళ్లి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లోనే చేసుకుంటేనే ఈ పథకం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి ఎంత ఇస్తారో అని చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఏంటంటే 40,000 రూపాయలు, మనకు ఎస్సీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది చేసుకుంటే 75,000 రూపాయలు, అలాగే మనకు గిరిజనులకు ఏంటంటే 50,000 రూపాయలు, మనకు ఎస్టీలకి అయితే 75,000 రూపాయలు, ఎస్టీలో కులాంతర వివాహం అనేది చేసుకుంటే 75,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనకు బీసీలకు అయితే 35,000 రూపాయలు, మనకు బీసీలో కులాంతర వివాహం అనేది చేసుకుంటే 50,000 రూపాయలు, మనకు ఈ ముస్లిమ్స్కి అయితే మనకు 50,000 రూపాయలు, మనకు ఇక్కడ దివ్యాంగులకి అయితే మనకు 1,00,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 20,000 రూపాయలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి ఈ విధమైనటువంటి అమౌంట్ అనేది ఎవరైతే పెళ్లి చేసుకుని మనకు పెళ్లికి ముందు మీకు సంబంధించినటువంటి మెప్మా కార్యాలయంలో కానీ మండల సమాఖ్య కార్యాలయంలో వెలుగు ఆఫీస్లో కానీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఈ పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అలాగే వయసుకు సంబంధించి మనకు ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, చదువుకున్న సర్టిఫికేట్. అలాగే మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఉండాలన్నమాట. ఆదాయ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఖచ్చితంగా అయితే ప్రజా సాధికార సర్వే అయితే చేసుకుని ఉండాలన్నమాట. మనకు దివ్యాంగులకైతే వికలాంగులకైతే మనకు 40% ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. మనకు ఈ విధంగా ఉండాలన్నమాట. మనకు భవన నిర్మాణ కార్మికులకైతే
వాళ్ళకు కార్మికుని యొక్క గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు గుర్తింపు కార్డు అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇక ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే ఎలా నమోదు చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి అనుకుంటే మనకు నమోదు చేసుకునే సమయానికి ఏంటంటే వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించి ఉండాలన్నమాట. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు అయితే మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు రూరల్ వెలుగు మండల మహిళా సమాఖ్యల్లో అయితే నమోదు చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకు అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు, వివాహం ఎక్కడ జరుగుతుంది, పెళ్ళి ఎక్కడ జరుగుతుందని నిర్ణయించుకొని మనం ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వెలుగు ఆఫీసులో చేసుకోవాల్సి ఉంటుంది. మనకు టౌన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు మెప్మా కార్యాలయాల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏ విధంగా ఎక్కడ అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే ఇక నెక్స్ట్ మనము ఈ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్టేటస్ కోసం వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ చూడండి, యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది. యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మనకు స్టేటస్ అనేది రాదనమాట. ఈ స్టేటస్ అనేది రానప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు ఈ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకు స్టేటస్ అనేది రాదు. ప్రైవేట్ బ్రౌజర్స్ ఏవైనా ఉంటే వాటిలో మీరు బ్రౌజ్ చేసినట్లయితే మనకు ప్రైవేట్ బ్రౌజర్స్లో బ్రౌజ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇన్సెంటివ్ రిలీజ్ ట్రాకింగ్ అనేసి అయితే ఇక్కడ ఒక సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మీరు వధువు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే వధువు ఉన్నారో, పెళ్లి కుమార్తెన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ గెస్ట్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు నా దగ్గర ఎవరిది ఆధార్ నెంబర్ లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను. మీరు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ గెట్ స్టేటస్ అనేది కొట్టినట్లయితే మీకు కింద మళ్ళీ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేసి అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే వివాహం జరిగిన తేదీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది, వధువు యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చేసి మీరు సబ్మిట్ అనేది కొట్టినట్లయితే మీకు ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ చేశారు, అలాగే మీ బ్యాంక్ ఖాతాకి ఎంత అమౌంట్ వచ్చింది, మనకు 20%, 60%, 20%, 80%, 100% అనేసి అయితే 3 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. వాటిలో మీకు పెళ్లికి ముందే 20% అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి తర్వాత మిగిలిన అమౌంట్ 80% అమౌంట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఈ వైఎస్ఆర్ పెళ్లికానికి సంబంధించి అయితే మీరే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది వైఎస్ఆర్ పెళ్లికానికి సంబంధించినటువంటి ఈ విధంగా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఏపీ మంత్రి కొడాలి నాని గారు ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైతే కేసులు వేశారో ఇళ్ల పట్టాలకు సంబంధించి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఎవరైతే కేసులు వేశారో వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు కేసులు అనేవి వేసి మాపై బురద చల్లుతున్నారు, ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదు, టిడ్కో ఇల్లు ఇవ్వట్లేదు అనేసి అయితే మా మీద అయితే బురద చల్లుతున్నారు కదా, మీరు ఏవైతే కోర్టులో కేసు వేశారో ఆ కేసులన్నీ కూడా వెనక్కి తీసుకోండి, మేము డిసెంబర్ 21వ తారీఖు లోపు మేము ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చేస్తామనేసి అయితే మనకు ఏపీ మంత్రి గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మంత్రి కొడాలి నాని గారు అయితే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఎవరైతే కేసులు వేశారో కోర్టులో ఇళ్ల పట్టాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ అయితే చేయడం జరిగింది. మీరు కోర్టులో వేసినటువంటి కేసులన్నీ కూడా తీసేయండి, మేము లేకపోతే ఈ పాటికి మేము ఎప్పుడో కూడా ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తుంటాము, మీ వల్ల ఈ పట్టాల పంపిణీ ఆగిపోయింది కాబట్టి మీరు ఆ కేసులన్నీ వెనక్కి తీసుకోండి, మేము డిసెంబర్ 21 లోపు పట్టాలు పంపిణీ అనేది చేసి చూపిస్తామనేసి అయితే ఇచ్చి తీరుతాం ఖచ్చితంగా అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వివరాలను చెప్పడానికి ఈ వీడియోని చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.